గొప్ప గొప్ప దైవజనులు గొప్ప గొప్ప పని చేసినారు. సండే స్కూలులో నేర్చుకున్న ఆ సంగతులు గొప్ప దైవజనులు ఉన్నారు. సరే, సండే స్కూల్ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభ ప్రార్థన జాన్ వచ్చి ప్రార్థన చేస్తాడు. జాన్ సండే స్కూల్కు ప్రారంభ ప్రార్థన జాన్ వచ్చి ప్రార్థన చేస్తాడు. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడ మౌనతర స్థితికొరితర తెచ్చిన నీకే స్తుతులు స్తోత్రము తండ్రి. అవును తండ్రి, నిన్నను నేడును నిరంతరము ఉండి మమ్మల్ని కాపాడుచు వస్తున్న దేవా నీకే స్తుతులు స్తోత్రము తండ్రి. అవును తండ్రి, ఈ 2025 సంవత్సరం అంతటిలో తండ్రి మా తోడు నీడిగా ఉన్నావు తండ్రి, నీకే స్తుతులు స్తోత్రము తండ్రి. అవును తండ్రి, 2 గంటలలో తండ్రి 2026లో చేరుతుండగా తండ్రి 26లో కూడా తండ్రి నీవే మా తోడు ఉండండి తండ్రి. మా చుట్టూ కంచి వేయండి తండ్రి. మీ ఆ రాకపోకలంలో నీవే మా తోడు ఉండమని వేడుకుంటున్నాను తండ్రి. అవును తండ్రి, యేసయ్య తండ్రి, ఈ 2025లో ఎలా అవుతుందో అలాగనే 2026లో కూడా చేయించండి తండ్రి. అవును తండ్రి, కొద్దిసేపట్లో తండ్రి 2026 చేస్తున్నాం తండ్రి. ఇప్పుడు పాటలు ముగిశాయి తండ్రి. ఇప్పుడు సండే స్కూల్ కార్యక్రమం జరుగుతుండగా తండ్రి ప్రారంభం నుంచి ముగింపు వరకు తండ్రి నువ్వే మా తోడు ఉండండి తండ్రి. నువ్వే మమ్మల్ని నడిపించమని ఈ చిన్ని ప్రార్థన నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. యాక్షన్ పాట గ్రూప్ సాంగ్ పాడతారు బాయ్స్. యాక్షన్తో కూడిన పాట ఆ గ్రూప్ సాంగ్ పాడతారు. నయమాను ఎలీషా మాట విన్నాడు అనే పాట పాడటానికి జాను జస్వంత్, అలాగే జాను రాజు, జ్ఞానరాజు, జామ్, దాని ఈ నలుగురు కలిసి ఒక గ్రూప్ సాంగ్ పాడతారు. యాక్షన్తో కూడిన పాట. నెంబర్ 1 2 1 2 3. నయమాను ఎలీషా మాట విన్నాడు, వింటూనే మునిగిలేచాడు. నయమాను ఎలీషా మాట విన్నాడు, వింటూనే మునిగిలేచాడు. మునిగిలేచాడు బుడబుడ మునిగిలేచాడు, మునిగిలేచాడు బుడబుడ మునిగిలేచాడు, మునిగిలేచాడు బుడబుడ మునిగిలేచాడు. 1 కాదు 2 కాదు 3 కాదు 5 కాదు 6 కాదు 7 సార్లు. 1 కాదు 2 కాదు 3 కాదు 5 కాదు 6 కాదు 7 సార్లు. మునిగిలేచాడు బుడబుడ మునిగిలేచాడు, మునిగిలేచాడు బుడబుడ మునిగిలేచాడు, మునిగిలేచాడు బుడబుడ మునిగిలేచాడు, మునిగిలేచాడు మునుబుడ మునిగిలేచాడు. నయమాను ఎలీషా మాట విన్నాడు, వింటూనే మునిగిలేచాడు. నయమాను ఎలీషా మాట విన్నాడు, వింటూనే మునిగిలేచాడు. చూసారా అద్భుతం ఎలా జరిగెను, నయమాను కుష్టంతా తొలగిపోయెను. చూసావా అద్భుతం ఎలా జరిగెను, నయమాను కుష్టంతా తొలగిపోయెను. మునిగిలేచాడు బుడబుడ మునిగిలేచాడు, మునిగిలేచాడు బుడబుడ మునిగిలేచాడు, మునిగిలేచాడు బుడబుడ మునిగిలేచాడు, మునిగిలేచాడు బుడబుడ మునిగిలేచాడు. నయమాను ఎలీషా మాట విన్నాడు, వింటూనే మునిగిలేచాడు. నయమాను ఎలీషా మాట విన్నాడు, వింటూనే మునిగిలేచాడు. థ్యాంక్ యూ. తర్వాత గర్ల్స్ పాడతారు ఒక యాక్షన్ పాట, గ్రూప్ సాంగ్ పాడతారు. జారిపోకుండా పడిపోకుండా చెయ్యి పట్టుకునే పాట పాడి దేవుని గణపరుస్తారు. పల్లవి, భారతి, భారతి, జానుజ, తనుజ, ఈ నలుగురు కలిసి ఒక గ్రూప్ సాంగ్ పాడతారు.
జారిపోకుండా పడిపోకుండా చెయ్యి పట్టుకో అనే పాట పాడి దేవుణ్ణి గణపరుస్తారు. చేయి విడచిన
ఓకే. సరే. ఇంకొక గ్రూప్ సాంగ్ పాడటానికి బాయ్స్ వస్తున్నారు. నాకొక తెల్లంగి నీకొక తెల్లంగి అనే పాట పాడి దేవుని నామాన్ని గణపరుస్తారు. గౌతమ్, జినేష్, అలాగే కృపాకర్, యూదారాధు, సిద్ధు, ఆకాష్ 6 మంది వచ్చి నాకొక తెల్లంగి నీకొక తెల్లంగి అనే పాట పాడి ఆ దేవుని గణపరుస్తారు. రండి. ఈ తెల్లంగిల పాట పాడుతున్నారు, వినండి. ఇంకా రావాలన్నా సిద్ధు. మరొక పాట గ్రూప్ సాంగే పాడతారు. ఒక 3 పిల్లలు వచ్చి పాట పాడతారు. జోసెఫ్, చింటూ, జాను ఈ 3 వచ్చి ఒక పాట పాడి వినిపిస్తారు. ఒక మైక్. मैं वीडियो दिखा
చూచినప్పుడు భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు భయము చెందకు నీకు జయము దయచేయువాడు భయము చెందకు నీకు జయము దయచేయువాడు దేవుడే యెహోవాయున్నాడు నీ సాయమునకు దేవుడే సన్నాయున్నాడు దేవుడే యెహోవాయున్నాడు నీ సాయమునకు దేవుడే సన్నాయున్నాడు భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు అనంత పనివదలు శరసాలలో వేసిన తమ దేహమంత గాయాలతో నిండిన చెరసాలలో వేసిన తమ దేహమంత గాయాలతో నిండిన బంధించి రాజు అగ్ని తెచ్చించి బలు శ్రీరాలుతోని భూకంపం కలుగలేదా ఓ భక్తుడా భూకంపం కలుగలేదా భూకంపం కలుగలేదా ఓ భక్తుడా భూకంపం కలుగలేదా ఆ భక్తులు ముగ్గురు చెర నుండి విడుదల కాలేదా ఆ భక్తులు ముగ్గురు చెర నుండి విడుదల కాలేదా భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బ్రహ్మకు మొక్కనందున బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బ్రహ్మకు మొక్కనందున పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేసి పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేసి నాలో వారు ఉండాలేదా ఓ భక్తుడా నాలో వారు ఉండాలేదా నాలో వారు ఉండాలేదా ఓ భక్తుడా నాలో వారు ఉండాలేదా భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు ఆ స్త్రీ అంతా పోయిన తమ దేహమంతా కురుపులతో నిండిన ఆ స్త్రీ అంతా పోయిన తమ దేహమంతా కురుపులతో నిండిన అన్ని ఇచ్చిన తండ్రి అన్ని తీసుకుపోయి అన్ని ఇచ్చిన తండ్రి అన్ని తీసుకుపోయి అని యోగు పలుకలేదా ఓ భక్తుడా అని యోగు పలుకలేదా అని యోగు పలుకలేదా ఓ భక్తుడా అని యోగు పలుకలేదా భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయని చూచినప్పుడు భయము చెందకు నీకు జయము దయచేయువాడు
సాయమునకు దేవుడే సన్నాయున్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. సరే, ఇప్పుడు ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన కార్యక్రమానికి వచ్చాం. ఒక స్కిట్ అమ్మాయిలు చేస్తారు, గర్ల్స్. ఒక నాటిక పరలోక రాజ్యము ఎలా ఉంటుంది, ఆ పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎలా ప్రవర్తిస్తే వెళ్తారు, ఈ సంగతులు ఒక నాటక రూపంలో వారు మన ఎదుట ప్రదర్శిస్తారు. గెలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ నాటక రూపంలో మన ముందు ప్రదర్శిస్తారు. పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, ఎలా ప్రవర్తిస్తే వారు పరలోకానికి వెళతారు అన్న సంగతిని ఒక నాటక రూపంలో మన ముందు వారు ప్రదర్శిస్తారు. స్టార్ట్ చేయండి. ఏంటి చెమటలు? బయట ఎక్కడ చూసిన మానభంగాలు, హత్యలు, యాక్సిడెంట్. అమ్మో, నేను ఈ లోకంలో ఉండలేను. నన్ను పరలోకానికి తీసుకువెళ్ళిపో. యేసయ్యా, నన్ను రక్షించు, నా భర్తను కాపాడు, నా బిడ్డల్ని కాపాడు. ఆమేన్. ఇలా ప్రార్థిస్తుండగా ఒక దర్శనాన్ని దేవుడు చూపిస్తాడు. ఆ దర్శనంలో దేవుడు పరలోకాన్ని చూపిస్తాడు. అమ్మో, ఎంత బాగుందో! ఇదే నా పరలోకం అంటే యేసయ్యా. నా 2 కళ్ళు చాలటం లేదు ఈ సుందరమైన పట్టణాన్ని చూడడానికి. మా కొరకు నువ్వు ఏర్పాటు చేసిన ఈ సుందరమైన పట్టణం వర్ణనాతీతం. చర్చిలో పాస్టర్ గారు, పాస్టమ్మ గారు పరలోక పట్టణాన్ని గురించి ఎన్నోసార్లు చెప్పారు. ఎంత సుందరముగా ఉంది ఈ పరలోక పట్టణం. బంగారు వీధులు అంటే ఇదేనా? అబ్బా, ఎంత బాగుందో! నేను పరలోకానికి వచ్చేసాను. నా ఆనందాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ ఆ దేవదూత గారు, దేవదూత అంటే మీరేనా? నేను దేవదూతను చూశాను. అబ్బా, వండర్ఫుల్, వావ్! ఏంటి ఇక్కడ ఎంత అందంగా ఉంటే అక్కడేంటి అంత మహిమ తేజస్సుగా ఉంది? ఏంటిది? కొంతమంది స్త్రీలు లాగా ఉన్నారే. వామ్మో, ఒక్కొక్క శిరస్సు మీద కిరీటాలున్నాయి. అమ్మో, వజ్రాలు, రత్నాలు. బాబోయ్, స్త్రీలు ఎంత అందంగా ఉన్నారు! దేవదూత గారు, దేవదూత గారు, ఎవరండి వీళ్ళంతా? ఆమె ఎవరు? ఆమె పేరు ఎస్తేరు. అవును, శైలాపాలమ్మ గారు ఎక్కువగా స్త్రీల కూడికల్లో చెప్తూ ఉంటారు. 127 సంస్థానాలకు రాణి, తన ప్రజలైన యూదుల కొరకు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించిన స్త్రీ ఈమె కదా? అవును, నేను ఎస్తేర్ని చూశాను. దేవదూత గారు, ఆ ప్రక్కన ఉన్న స్త్రీలు ఎవరండి? ఆమె పేరు దెబోరా. దెబోరా అంటే ప్రవక్తిని, అనేకులకు తల్లిగా ఉంది ఆమె. అమ్మో, ఇంకొక స్త్రీ ఉంది ఆమె ప్రక్కన. ఆమె ఎవరండి? ఆమె పేరు హన్నా. హన్నా దేవాలయంలో ఉండి ఉపవాస ప్రార్థన చేసింది. ఆమెనా? ఆమె. అమ్మో, ఎంత
సంతోషంగా ఉందంటే దేవదూత గారు పదండి, ఆ మహిమలోకానికి నన్ను తీసుకువెళ్ళండి, నన్ను కూడా వారి దగ్గరకు తీసుకువెళ్ళండి. అక్కడికి నీవు వెళ్ళలేవు. నీవు అక్కడికి వెళ్ళడానికి నీవు ఇంకా అర్హత పొందలేదు. అర్హత నేను పొందలేదా? ఎవరిని చూసి అంటున్నారు దేవదూత గారు? నేను ఎవరినో తెలుసా? ప్రతి ఆదివారం ఆరాధనలో పాల్గొంటాను, పాటలు పాడుతాను, ఉపవాసాలుంటాను, ప్రార్థనలు చేస్తాను, దశమ భాగాలు ఇస్తాను, కానుకలు ఇస్తాను. నాకు అర్హత లేదంటున్నారేంటండి దేవదూత గారు? పదండి, యేసయ్యకు నేను బాగా తెలుసు. రండి, ముందు నన్ను ఇక్కడ నుండి ఆ మహిమలోనికి తీసుకువెళ్ళండి. ఆ రత్నాలు వజ్రాలతో ఉన్న స్త్రీల దగ్గరకు నన్ను తీసుకొని వెళ్ళండి. ఆమె యొద్దకు నీవు వెళ్ళలేవు. ఆమె ఎస్తేరు. ఆమె తన కొరకే కాక తన జనులైన యూదుల కొరకు 3 రోజులు అన్నపానములు మాని ఉపవాసం ఉండి ప్రార్థించి వారి శత్రువైన హామాను చేతి నుండి వారిని రక్షించిన స్త్రీ ఎస్తేరు. కానీ నీవైతే నీ ఇంటి నిమిత్తము మాత్రమే ప్రార్థించుకున్నావు. స్వార్థంగా ఉన్నావు. నీవు ఇతరుల కొరకు ఎప్పుడైనా ప్రార్థించలేదు. అవును కదా, నా కొరకే ప్రార్థించుకున్నాను, నేను ఎవరి కొరకు ప్రార్థించలేదు. సరేలేండి దేవదూత గారు, ఆమె ప్రక్కన ఇంకొక స్త్రీ ఉంది, ఆమె దగ్గరకైనా నన్ను తీసుకువెళ్ళండి. ఆమె యొద్దకు నీవు వెళ్ళలేవు. ఆమె దెబోరా. ఆమె ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా, ఒక ప్రవక్తిగా, అంతకు మించి ఒక తల్లిగా ఉండి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. నీవైతే స్వార్థంగా నీ సొంత బిడ్డల నిమిత్తము కన్నీరు విడిచావు. కానీ ఇతరుల బిడ్డల కొరకు ఎప్పుడైనా ప్రార్థించావా? అయ్యో, నిజమే కదా, నేను ఎవరి కొరకు ప్రార్థించలేదు. నేను నా కుటుంబం బాగుంటే చాలు అనుకుని స్వార్థంగా బ్రతికాను. ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చినా ఎప్పుడూ ప్రార్థించలేదు. అయ్యో దేవదూత గారు, కనీసం ఆ స్త్రీ దగ్గరకైనా నన్ను తీసుకువెళ్ళండి. ఆమె పేరు హన్నా. ఆమె విధవరాలై ఉండి 84 సంవత్సరములు యెరూషలేము దేవాలయాన్ని విడువక భక్తి విశ్వాసంతో ఉపవాస ప్రార్థనలతో రేయింపగళ్ళు దేవుని సేవలో గడిపిన స్త్రీ. నీవు ఆమె యొద్దకు కూడా వెళ్ళలేవు. అయ్యో, అలాగంటే ఎలాగండి? అయ్యో, అదేం మాట! ఇదే మహిమలాగా ఉంటే అది అధిక మహిమలాగా ఉంది. దేవదూత గారు, అక్కడికైనా నన్ను తీసుకువెళ్ళండి. వారి యొద్దకు నీవు వెళ్ళలేవు. వారెవరో తెలుసా? అకుల, ప్రిస్కిల్లా. వారు ఏకమనస్సు కలిగి సంఘం నిమిత్తం, సేవకుల నిమిత్తం ప్రాణం పెట్టిన వారు. నీవు ఎప్పుడూ సేవకులతో కలిసి పని చేయలేదు. వారి సేవలో ఎప్పుడూ పాలిభాగస్తురాలిగా ఉండలేదు. నీవు వారి యొద్దకు వెళ్ళలేవు. అయ్యో, అలాగైతే ఎలాగు? పరలోక రాజ్యానికైతే వచ్చాను, ఆ మహిమ దగ్గరకు వెళ్ళలేకపోతే ఎలాగు? అయ్యా, ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. నీకున్న ఒక్క అవకాశం, నీకున్న జీవితాన్ని సరిగ్గా వినియోగపరుచుకోలేదు. నీవు ఆ మహిమలోనికి వెళ్ళలేవు. నీ స్థానం ఇక్కడ వరకే. అయ్యో అయ్యో, ఎంత తప్పు చేశానే! నేను పరలోక రాజ్యానికి వచ్చి కూడా దేవుని యొద్ద కన్నులెత్తి చూడాల్సిన నేను తలదించుకునే స్థితిలో ఉన్నానే. అయ్యో, నేనెంత తప్పు చేశాను! అయ్యో, పరలోక రాజ్యానికి వచ్చి కూడా మహిమలోనికి ప్రవేశించలేకపోయానే. అయ్యో, యేసయ్యా నన్ను క్షమించు, యేసయ్యా నన్ను క్షమించు. నీ మహిమలోనికి వెళ్ళే భాగ్యాన్ని నాకు ఇవ్వు యేసయ్యా. అయ్యో, ఏంటి భయంకరమైన ఏడుపులు కేకలు వస్తున్నాయి? సునీత, నువ్వా?
అందరూ అగ్నిలో కాలిపోతున్నారు ఏసయ్యా. అయ్యో ఏసయ్యా, నన్ను క్షమించేసయ్యా. అయ్యో నన్ను క్షమించేసయ్యా. ఎంతసేపు నేను నేను అని అనుకున్నానే, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం అనుకున్నానే. కానీ నా చుట్టూ ఉన్నవారే నా బంధువులు నశించిపోతున్నారని గ్రహించలేదే. ఆత్మల భారం లేకుండా నడుచుకున్నాను. అయ్యా, నా చుట్టూ ఎన్ని జరుగుతున్నాయో, హత్యలు, మానభంగాలు, అత్యాచారాలు ఎన్ని విన్నప్పటికీ ఒక కన్నీటి చుక్కను కూడా కార్చలేదే. అయ్యా, నన్ను క్షమించేసయ్యా, నన్ను క్షమించండి ప్రభువా. నేను స్వార్థంతో నా ఇంటిని గురించి చూసుకున్నాను గాని యేసయ్యా, నశించిపోతున్న వారి కొరకు నేను ఏమీ చేయలేకపోయానయ్యా. అయ్యా, నన్ను క్షమించండి. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి యేసయ్యా. ఏంటి, నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? మా ఇంట్లోనే ఉన్నాను. నేను అంటే ఇప్పటిదాకా నేను కన్నది కళ. ఓ ఏసయ్యా, ఏసయ్యా, నా కళ్ళు తెరిపించావు కదా. అయ్యా, నేను నేను అనే స్వార్థంతో ఉన్న నన్ను మోసుకుపోయి నా కళ్ళు తెరిపించావయ్యా. నా కుటుంబం కొరకే కాదు, ఆత్మల కొరకు, నశించిపోతున్న వారి కొరకు ప్రార్థించాలనే నా బాధ్యత గుర్తు చేశావయ్యా. ఒక అవకాశాన్ని మరలా నాకు అనుగ్రహించావే ప్రభువా. ఈ పాపని క్షమించండి. నా బాధ్యత ఏంటో గుర్తు చేశావయ్యా. అయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా. నీవిచ్చిన బాధ్యతలో నేను నమ్మకంగా ఉంటానయ్యా. ఆత్మల కొరకు ప్రార్థిస్తానయ్యా. నశించిపోతున్న వారి కొరకు ప్రార్థిస్తానయ్యా. యేసయ్యా, థ్యాంక్ యూ. ప్రియులారా, చక్కటి నాటిక విన్నాం. మనకెంతో మేలుకరమైనది ఈ సందేశాలు. ఇలాంటి ప్రాక్టికల్గా, వాక్యరూపకంగా అర్థం కాకపోయినా ప్రాక్టికల్గా చేసినప్పుడు హృదయాలు కొంత కనెక్ట్ అవుతాయి. కనుక అవసరమైన నాటికలు. సరే, వీరికందరికీ చాలా వందనాలు. యాక్షన్ పాట పాడటానికి, ఒక గ్రూప్ పాట పాడటానికి అమ్మాయిలు, అబ్బాయిలు, గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు వస్తారు. ఒక యాక్షన్ పాట ఎఫ్సి సువర్ణ రాజు, నిర్మల, అమృత, అమూల్య, మేఘన, అలాగే గౌతము, జాను, జస్వంత్, జామ్, కృపాకర్ ఈ గ్రూప్ పాట పాడుతుండగా మీరంతా ఏం చేయాలంటే, వీళ్ళకు ఒక మంచి ప్రైజులు ఉన్నాయి. చాలా మంచి ప్రైజులు సంఘం తరపున తీసుకురావడం జరిగింది. మీరు ఒక జడ్జిమెంట్ లాస్ట్లో ఇస్తే ఎవరికి ఏమేమి ఇవ్వాలో మీరే ఇది చేయాలి. చూస్తుండగా ఎవరికైతే వాళ్ళు ఫస్ట్ ప్రైజులు కొన్ని మంచి గిఫ్ట్ తెచ్చారు, స్టార్ట్ చేయండి. Thank you.
పర్రా. లాస్ట్ వచ్చిన పాపకు మాత్రం ఒకటి స్పెషల్గా ఇద్దాము. బాగా మంచి ప్రపంచం చేసింది. తర్వాత ఒక మంచి స్కిట్, ఇంకొకటి నాటిక అబ్బాయిలు చేస్తారు, ఇప్పుడు అమ్మాయిలు చేసినారు కదా, గర్ల్స్ చేసినారు. తర్వాత బాయ్స్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు కూడా. సరే, బైబిల్ ఎందుకు చదవాలి, బైబిల్ ఎందుకు చదవాలి, ఎలా చదవాలి అనే విషయాలు నాటిక రూపంలో బాయ్స్ వచ్చి ఈ నాటికను మన ఎదుర ప్రదర్శిస్తారు. బాయ్స్ రండి. పేర్లు రండి. ఈ సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి సంవత్సరం చివర డిసెంబర్ 31వ తారీఖు కల్లా ఈ బైబిల్ మొత్తం చదివేయాలి. ఆది కాండం ఇక మొదలు పెడదాం. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించును. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. భూమి మొదలుపెట్టి 5 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే కరెంట్ పోయింది. దేవుని ఆత్మ జలము పైన అలాడు. ఈడ ఒక్కతో చదువుకున్న వాళ్ళు మొత్తం అలాడుతున్నాడు. ఇంకా లైట్లు లేకపోతే చదవడానికి రెండో చదువుదాం. చల్లటి కాదు, ఇక వెళ్ళే చదువు. బైబిల్ మొదలు పెడుతున్నా, మళ్ళీ మొదలు పెడితే ఇంకా ఆపేదే లేదు. ఒక్కసారి ఫోన్ చేసి మెసేజ్లు ఏమేమి వచ్చినాయో రిప్లై ఇచ్చి ఫోన్ పక్కన పడేస్తా. ఛార్జింగ్ అయిపోయింది, మొదలుపెట్టి 4 గంటలు అవుతుందిగా. నేను ఛార్జింగ్ పెట్టొచ్చి అది స్నానం చేసి వచ్చి మళ్ళీ చదువుతాను. అక్కడే ఉండు. ఫ్రెష్ స్నానం చేసి వచ్చా. ఫ్రెష్ మళ్ళీ బైబిల్ మొదలు పెడదాం. ఇప్పుడు మొదలు పెడితే ఇంకా ఆపేది లేదు బైబిల్ని. ఇప్పుడు అబ్రహాం భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు. అబ్రహాం భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు. ఏంది నిద్ర వస్తుంది. సర్లే రేపు చదువుకున్నాలే. స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకుంటే నిద్ర వచ్చింది లేదు, కానీ బైబిల్ చదివితే మాత్రం బాగా నిద్ర వచ్చింది. పడుకుంటా. ఈ పరీక్షల దగ్గర పడ్డాయి. దేవుడి మీద భారం వేద్దాం, దేవుడిని అడుగుదాం, బైబిల్ చదువుదాం. ముందు బైబిల్తో ప్రారంభిద్దాం. కేసయ్యా, ఆ పరీక్షల దగ్గర పడ్డాయి, నేను ఎగ్జామ్ రాస్తున్నాను. ఇదో నీ బైబిల్ చదువుతున్నాను. సైన్స్ కోసం సామెతలు చదువుతున్నాను కదా, ఈ ఎగ్జామ్ సైన్సే. సామెతలు చదువుదాం. ఇక్కడ నిలబడదాం. సోమరి చీమల యొద్దకు వెళ్ళను, వాటి నడతలు నీ కనిపెట్టి జ్ఞానం తెచ్చుకున్నావు. ఓకే, జ్ఞానం చీమల దగ్గర ఉందన్నమాట. చీమల దగ్గర ఉందన్నమాట. జ్ఞానం చీమల దగ్గర ఒకసారి ఏదన్నా ఎదుగుతున్నా. నా బైబిల్ అన్నా ఇది. రేపు అసలు ఎగ్జామ్స్ ఉన్నాయి, జ్ఞానం తెచ్చుకుందామని తెచ్చుకుంటాను. ఏంటిదన్నా బైబిల్ అన్నా? ఉందన్నా బైబిల్. అట్లా అడుగుతున్నావు, అసలు అంత తాపత్రపడుతున్నావు. ఏముందన్నా అందులో 2000 రూపాయలు 2 పెట్టానన్నా, 500 రూపాయలు 2 పెట్టానన్నా బైబిల్లో. బైబిల్లో డబ్బులు పెట్టావా? అదేమన్నా బ్యాంక్ ఆఫ్ బరోడానా లేకపోతే స్టేట్ బ్యాంకియా? బైబిల్ అకౌంట్ ఓపెన్ చేసి బైబిల్ పెట్టినట్టు ఏందన్నా అది?
ఏందన్నా బైబిల్ పోయిందంటే నేను పంచరాస్తే ఏందన్నా ఎత్తకోకుండా? నువ్వు బైబుల్ పోయిందంటే నేను ఎత్తుకేమన్నా డబ్బులు పెట్టానని అడుగుతున్నావు. హాస్టల్ ఎట్లా ఉంటాయా బాబు? నాలుగేళ్ళు నీ తెలుసు అండగా నేను ఎత్తుకోను. ఇదిగో నీకు అడిగేది అండగా నా బైబిల్ ఆ డబ్బులు నాకు దొరికినాయి. నేను మళ్ళీ మొదలు పెడతాను బైబిల్ చదువుదామని. ఆది కాండం దాదాపు 3 నెలల నుండి అదే కన్నా ఆది కాండం చదువుతున్నావుగా. నువ్వు చదువుకోవా ముందు, నీకు ఎగ్జామ్ ఉందిగా. మేము సాయంత్రం దగ్గరకు వచ్చాం. సరే నేను కూడా కూర్చొని చదువుతాను నీతో పాటు. విషయం గుర్తులేదు. ఏందన్నా అట్లా ఎరగబడుతున్నావు, కాళ్ళు ఇట్లా జాపుకుంటున్నావు? ఏంది బైబిల్ అట్లా చదివేది? బైబిల్ బద్ధకంతో చదవకూడదన్నా, భయభక్తులతో చదవాలి. నువ్వు చదువుకోవాలి ముందు. నేను చదువుతున్నానయ్యా. నువ్వు ఇంకా ఆది కాండంలోనే ఉండు. ఇప్పుడు 4 నెలలు గడిచిపోయింది. ఎన్నో అధ్యాయం 12దా? అవి కూడా అసలు క్లారిటీ చదివా ఉన్నది కూడా నమ్మకం లేదు. మొదలు పెట్టిన ప్రతిసారి కొంచెం జ్ఞానం తెచ్చుకున్నాం. బైబుల్లో అన్నది ఉండదు. చూడమయ్యా, చేవల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు నవ్వేది? జ్ఞానం ఉంటుంది వాడి దగ్గర. నువ్వేంది అరే నవ్వుతావేంది సీరియస్ గా మాట్లాడుతుంటే? ఆశామాషి చదవకూడదు. బైబిల్ దగ్గరికి వెళ్ళి ఏం తెచ్చుకుంటా? చక్కెర నీకు కూడా కావాలా? రేషన్లు ఇస్తారు కొద్దిలో. విధానాలు బాగు చేయలేదంట. కేవలం పరీక్షలప్పుడు బైబిల్ చదివే. ఇప్పుడు ఇంత చదువుకుంది. పరీక్షలప్పుడే కాదు, మామూలుగా పుట్టప్పుడు కూడా చదువుకోవాలి బైబిల్. నీకు అసలు చెప్పడం వేసలే, మళ్ళీ నా చదువుతున్నావు నువ్వు. భక్తిహీనుల త్రోవకు చేరకము, దుష్టుల మార్గము నడువకము, దాని ఎందు ప్రవేశింపక పంపించుకొని తిరుగుము. లాంటి వాళ్ళే ఇదిగో రాసింది సామెతలు. సోమరి ఎందాక నువ్వు పండుకొని ఎందుకు బైబిల్ నిద్రే. నాకు కూడా బైబిల్ ఏంటి రన్నింగ్ గా చదువుకుంటా. నీకు కొంచెం నిద్రలేయ్యా. తెచ్చుకోవచ్చు దగ్గర ఉండాలి కదా. అదే మన దగ్గర అరమాటలో ఉండాలి కదా నీ దగ్గర. బైబిల్ అది అసలు మా తాతకి కట్టం కింద ఇచ్చారు వాళ్ళ మామయ్య వాళ్ళు. అసలు ఎవరు ముట్టుకోరు, ఎవరు చదవరు. మళ్ళీ అది ఇవ్వాలంట చదువుకోవడానికి. ఏందన్నా అట్లా అంటావు? బైబిల్ అంటే ఏంది? షోకేసుల్లో పెట్టుకొని అది మ్యూజియంలో పెట్టుకొని ఉంచేది కాదన్నా. బైబిల్ సదా నలగాలన్నా. నలగాలంటే చేతులతో నలిపేస్తామైంది బైబిల్ని. నల్లపటం అంటే ఆ నలపటం కాదన్నా, చదవాలి. బైబిల్లో నలగాలి. వాక్యం ప్రతి వాక్యం పట్టుకోవాలి. నీకేం తెలుసు? నీ గురించే రాసింది. ఇదిగో నేను చదువుతా. నాకు సోమరి ఎందాక నీవు పండుకొని ఉండు. ఎప్పుడు నిద్ర లేచేదవు? ఎప్పుడు ఇంక నిద్ర లేచేది ఎప్పుడు? ఇంకట్నే ఉండు. బైబిల్ అడిగాడు. ఒక మనిషి మారాలన్న వచ్చాడు మన దగ్గరికి. బైబిల్ ఇవ్వడం లేదు. నువ్వు సరిగ్గా చదవవు. దాదాపు ఇది 10 సంవత్సరాల నుండి బైబిల్ మొత్తం చదవాలని. ప్రతి జనవరి 1కి అనుకునే మాటే ఈ సంవత్సరం బైబిల్ మొత్తం చదువుతానని. అబ్బాయి ఒక నెల ఇప్పుడు ఇది ఎన్ని నెలలు అయింది? ఇది 4వ నెల. అది కన్నా 12వ అధ్యాయంలోనే ఉన్నాడు. అది కూడా మధ్య మధ్యలో ఎగరేసి ఉంటాడు. బైబిల్ పట్టుకోడు అంటాడు. బైబిల్ పట్టుకుని ఫోన్ నొక్కుతాడు. ముగించడం ఏడ దాకా పోతే ఒట్టు వాడు. జ్ఞానం తెచ్చుకోవయ్యా. ఇంకేమన్నా ఉన్నాయా? నీకు చెప్పేసావా? ఇంకే చెప్పాల్సిన ఏమున్నాయి? ఒక బైబిల్ ఇస్తే మచ్చరం చదువుకుంటాడు కాబట్టి కూడా మనతో పాటు. జ్ఞానం వచ్చింది. చదువుకో. నీకు ఇద్దరం చదువుకుంటావా? చదువుకోలే అన్నా. నేను మీతో పాటు నేను కూడా చదువుతానా? బైబిల్ మీతో పాటు నేను కూడా చదువుతాను. ముగ్గురం కలిసి చదువుతాం. సరేనా? మరి కింద పెట్టానా? కింద వచ్చేది అట్లా అట్లా పెట్టి వీడి కనిపి అట్లా ఇటు పెట్టు. 12వ అధ్యాయమేగా అది కన్నా మీతో పెంచుకోవచ్చు కాదు. వచ్చినవా? అది కన్నా
పేజీ తిప్పండి, ఎంతసేపు చదువుతారు? ఆది ఖండంలోనే ఉన్నాడు. 12 అధ్యాయంలో ఇప్పుడు 12 సంవత్సరాలు అయినా 12 అధ్యాయం చదువుతూనే ఉన్నాడు. అంత ముందు పాడు. చదువు. ఆ. చదివింది చాలే కానీ చాలు చాలు, ఈరోజు చాలు. బైబిల్ తల కింద పెట్టుకోమనుకుంటానయ్యా. ఏందన్నా బైబిల్ తల కింద పెడతానా? రాత్రి భయంకరమైన పీడకలు వచ్చింది. ఆ, బైబిల్ తల కింద పెట్టుకోగానే భయంకరమైన నిద్ర. అబ్బు, బైబిల్ పెడితే భయంకరమైన నిద్ర వచ్చింది అంటున్నావు. ఆ, అలా పడుకో. ఇంత ముందు వేసావు. ఏమన్నా నిద్ర బాగాలేదా? నాకు నిద్ర పట్టట్లేదన్నా. బైబిల్ చదువుకో తమ్ముడు, మనసుతో నిద్ర వచ్చింది. బైబిల్ చదివితే నిద్ర వచ్చిందంటావా? ఏం చేద్దాం? ఇప్పుడు చూడు, అక్కడ ఆగితా. యెహోవా కార్యాన్ని అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడగును. శాపగ్రస్తుడంతా నాలో ఫలించిన ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో వేయబడును. మూడోసారి ముచ్చటంగా ఇదే ఫైనల్లో ఇది చదివి పడుకుంటా. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వల్లే నన్ను అది మయా. బైబిల్ బైబిల్ తల కింద పెట్టుకుంటా అన్నలాగా భయంకరంగా నిద్రపోతా. ఏంది నేను ఎలా ఫీల్ అయ్యాను? పరీక్షలప్పుడు అంతా బైబిల్ బాగానే చదివాను కదా. వార్త చదివాను, ఇంగ్లీష్ కోసం ఇర్మియా గ్రంథం చదివాను, తెలుగు కోసం కీర్తనలు కూడా చదివాను. నేను ఎట్లా ఫీల్ అయ్యాను? ఎందుకు ఫీల్ అయ్యాను? ఎందుకు డల్లు కూర్చున్నా? ఏమన్నా పరీక్షలప్పుడు బైబిల్ చదివాను, గుర్తుండగా? చదివాము. దేవుడు జ్ఞానం ఇస్తాడు అనుకున్నానా? ఏమన్నా 6 సబ్జెక్టులు 5 సబ్జెక్టులు పోయినాయి. అరే నువ్వు క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్తావా? అడుగన్నా. మీరు ఎప్పుడైనా బైబిల్ ఆశించకుండా చదివారా? ఆశించుకున్నా అంటే నేను ఎప్పుడు ఆశించి ఏం చదవలేదన్నా. పరీక్షలప్పుడు చదువుకుంటా ఉన్నా. మరి దాన్ని ఆశించడం అంటారు. వాడిని చూస్తేనేమో బైబిల్ తీసుకెళ్ళి షోకేసులో పెడతాడు. 12వ అధ్యాయం 12 సంవత్సరాల నుంచి చదువుతున్నాడు. బైబిల్లో డబ్బులు పెట్టడం, ఫోటోలు పెట్టడం చేస్తూ ఉంటారు. మరి దేవుడు మాటలు రాయి. ఓ రోజు రాత్రి నువ్వు లేచి ఉన్నావు చూడరా. అవునన్నా, నాకు నిద్ర పట్టలేదని లేచాను. అప్పుడు నేను బైబిల్ చదవమన్నా కదా. అవునన్నా. అట్లా కొంచెం శ్రద్ధ కలిగి చదువుతారంట. శ్రద్ధ చదవాలి, మనసు పెట్టి చదవాలి, అంతేగాని ఆషామాషకు చదవకూడదు. నువ్వైనా మరీ శ్రద్ధగా చదువురా బైబిల్. దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు నీకైనా. అలాగన్నా. ఈ స్కిట్ లో మన అందరికీ వందనాలు. యవనస్తులు 3 బైబిల్ చదివే వాళ్ళే. ఒకతనేమో సంవత్సరం మొత్తంలో బైబిల్ అయిపోగొట్టాలని అతని టార్గెట్. ఇంకొకతనేమో ఎగ్జామ్స్ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు లేదా ఏదైనా శ్రమ వచ్చినప్పుడు బైబిల్ చదువుతూ ఉండేవాడు. అది వాగ్దానాల ద్వారా బలపరచబడాలని, శక్తి పొందాలని, మేలు పొందాలని ఆయన ఆకాంక్ష. ఇంకొకతనేమో తల కింద బైబిల్ పెట్టుకొని పనుకుంటే భయంకరమైన పీడికలు రావు, మంచి నిద్ర వస్తుంది, ప్రశాంతంగా మనసు ఉంటుందని అతను అనుకునేవాడు. ఈ స్కిట్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే బైబిల్ చదవడమే కాదు, దాన్ని గ్రహించాలి. వాగ్దానాలు పొందడమే కాదు, దాన్ని మన జీవితంలో ఫలించేటట్లుగా మన జీవితం ఉండాలి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. బైబిల్ ఎందుకు చదవాలి, ఎలాగ చదవాలి, ఎలా చదివారో మనం చూసాము. అలాంటి అశ్రద్ధ చేస్తే ఏమున్నదో మనం ఈ స్కిట్ ద్వారా, ఈ నాటిక ద్వారా విన్నాం.
సరే, ఇప్పుడు పాట పాడుటకు గ్రూప్ సాంగ్ ప్రతిభ, వివియాన, హర్షిత, శృతి, సంజయ్, ఈ 5 మంది వచ్చి ఒక గ్రూప్ సాంగ్ పాడతారు. ఆ తర్వాత కవిత ఒక స్పెషల్ సాంగ్ పాడుతుంది. ఒక గ్రూప్ పాట పాడుతుండగా నేను ప్రభుని మహిపరుద్దాం. నూతన పరచుము దేవా
మంచిది. ఒక ప్రత్యేకమైన పాట సింగిల్గా ఒక స్పెషల్ సాంగ్ పాడడానికి కవిత వచ్చి పాట పాడుతుంది. కవితమ్మ పాట పాడుతుండగా తదుపరి కొన్ని కంఠస్థ వాక్యాలు ఉన్నారు. తదుపరి ఆ తర్వాత ప్రభు నామంన చేరి వచ్చిన మీ అందరికీ నా ప్రేమ వందనాలు.
సరే, ఇంతవరకు కొన్ని స్కిట్, అలాగే కొన్ని గ్రూప్ సాంగ్స్, కొన్ని ప్రత్యేకమైన గీతాలు పిల్లల ద్వారా పాడి దేవుని నామాన్ని గణపరిచాం. ఇప్పుడు కంఠస్థ వాక్యాలు. ఎవరిలో దేవుడు ఎంత జ్ఞానం పెట్టినాడో, వారికి ఎంత జ్ఞాపక శక్తి ఇచ్చాడో దేవుడు మనం చూసి దేవుని మహిమపరచాం. స్పెషల్గా జాను జస్వంత్ వచ్చి కంఠస్థ వాక్యం వినిపిస్తాడు. అమ్మాయికి స్పెషల్గా ఈ కంఠస్థ వాక్యాలు. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ జాన్. ఐఎమ్ స్టడీయింగ్ 5th క్లాస్. రైట్. ఏం పేరు? మై నేమ్ ఇస్ జాన్. ఐఎమ్ స్టడీయింగ్ 5th క్లాస్. మై ఫాదర్ నేమ్ ఇస్ రాజు. ఓకే. 1వ యోహాను 2వ అధ్యాయం 16వ వచనం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబములు తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. రైట్. తర్వాత జామ్ శ్యామ జామ్ జయ సారీ జై వచ్చి ఒక కంఠస్థ వాక్యం వినిపిస్తాడు. పేరు, అడ్రస్ చెప్పన్నా. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ జే. ఐఎమ్ స్టడీయింగ్ 3rd క్లాస్. మై ఫాదర్ నేమ్ ఇస్ రమేష్. సామెతలు 3:33 నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించు. థ్యాంక్ యూ. రైట్. తర్వాత జోసెఫ్. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ జోసెఫ్. మై ఫాదర్ నేమ్ ఇస్ మత్తయి. కీర్తనలు 23వ అధ్యాయం 1 నుంచి. యెహోవా నా కాబడి నాకు లేమి లేదు, పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జన్మల యొద్ద ఆయన నడిపించుచున్నాడు, నా ప్రాణము ఆయన సేదతీర్చుచున్నాడు, ఆయన నామం బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో సంచరించాను, ఏ అపాయముకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దొడ్డుకారయ్యవు, నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచెదవు, నా నూనెతో నా తల నిండినవు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినంలో నీ కృపాక్షేమము నా వెంట వచ్చును, చిరకాలం నీ హోమ మందిరంలో నేను నివాసము చేసేదను. వెరీ గుడ్. తర్వాత ప్రతిభ వచ్చి కంఠస్థ వాక్యం వినిపిస్తుంది. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు మీ. My name is Pratibha. I am daughter of Gaura Dharmarao and my grandfather name is Gaura Baburao. Today I am here to speak a few words about our Holy Bible. పాత నిబంధన గ్రంథంలోని పుస్తకములు వరుస క్రమంగా ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమయలు, 2వ సమయలు, మొదటి రాజులు, 2వ రాజులు, మొదటి దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా, యెర్మియా, విలాప వాక్యములు, హేజికేలు, దానియేలు, హోషియా, ఏవేలు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కుకు, జెఫన్యా, హగ్గాయి, జకర్యా, మలాకి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. వండర్ఫుల్. పాత నిబంధన గ్రంథంలో అన్ని కూడా చక్కగా వినిపించారు. శృతి ఇచ్చి కంఠస్థ వాక్యం వినిపిస్తుంది. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ శృతి. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 9th క్లాస్. మై ఫాదర్ నేమ్ ఇస్ రాజేంద్ర ప్రసాద్. కొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకములు ఉన్నవి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యములు, రోమియోలకు రాసిన పత్రిక, 1 కొరింథీ, 2 కొరింథీ, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సీయులకు, 1 తెస్సలోనిక, 2 తెస్సలోనిక, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు, ఫిలోమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యూదా ప్రకటన. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఎక్సలెంట్. మన దైవ గ్రంథంలో కొత్త నిబంధన అలాగే పాత నిబంధనలో ఉన్న
పుస్తకాలన్నీ కూడా కంఠస్థంగా వారు నేర్చుకున్నారు. చాలా వందనాలమ్మా. తర్వాత నార్మల్గా సిద్ధు వచ్చి కంఠస్థ వాక్యం వినిపిస్తాడు. సిద్ధు. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ సిద్ధు. ఐఎమ్ స్టడింగ్ 3rd క్లాస్. మై ఫాదర్ నేమ్ ఇస్ జకరియా. అందరికీ మత్తయి 19:26 మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తములు సాధ్యమే. వెరీ గుడ్. రైట్. ఒక కంఠస్థ వాక్యం స్పెషల్గా వై నిర్మల వచ్చి కంఠస్థ వాక్యం వినిపిస్తుంది. వై నిర్మల ఎందుకు ప్రత్యేకంగా పిలిచినానంటే, వందనాలు. ఉండండి, నీకు స్పెషల్గా ఎందుకు నిన్ను పిలిచినానంటే, ఫస్ట్ మీ అబ్బా పేరు ఏం పేరు? పిలీపు. రైట్, వెరీ గుడ్. డాడీ పేరు? ఏసేపు. వెరీ గుడ్. ఏం చదువుతున్నావు? యూకేజీ. అక్కడ చూడు, యూకేజీ కదా. ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? తెలుగు. వెరీ గుడ్. సరే, ఇప్పుడు కంఠస్థ వాక్యం చెప్తావా? చెప్పు. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ నిర్మల. ఐ ఆమ్ స్టడింగ్ యూకేజీ. మై ఫాదర్ నేమ్ ఇస్ ఏసేపు. మత్తయి 21:22 మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరుకునని నమ్మిన ఎడల మీరు వాటిని పొందుదురు. వెరీ గుడ్. తెలుగు మీడియం అయినా కూడా పరిచయం చేసుకోవడం చాలా ఇంగ్లీష్లో బాగా పరిచయం చేసుకుంది. అదనమాట పిల్లల్లో ఉన్న దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానం అది. తర్వాత జెనెస్ వచ్చి కంఠస్థ వాక్యం వినిపిస్తాడు. తర్వాత జ్ఞానరాజు రెడీగా ఉండండి. జ్ఞానరాజు కూడా. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ జెనెస్. ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ 4th క్లాస్. మై డాడీ నేమ్ ఇస్ వెంకటయ్య. హెబ్రీలు 13వ అధ్యాయం 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. వెరీ గుడ్. జ్ఞానరాజు. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ జి జ్ఞానరాజు. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 5th క్లాస్. మై ఫాదర్ నేమ్ ఇస్ జి రామకృష్ణ. యాకోబు 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడెను. వెరీ గుడ్. కృపాకర్ వచ్చి కంఠస్థ వాక్యము తెలియజేస్తాడు. కృపాకర్. ఆ తర్వాత యూదరాజు కూడా వస్తాడు. కృపాకర్. డాడీ పేరు? యానాయుడు. రామానాయుడు. కంఠస్థ వాక్యం చెప్తావా? ఏం చదువుతున్నావు? 1st క్లాస్. వెరీ గుడ్. చెప్పు, కంఠస్థ వాక్యం చెప్పు. మై నేమ్ ఇస్ కృపాకర్. మై ఫాదర్ నేమ్ ఇస్ రామానాయుడు. 6వ అధ్యాయం 23వ వచనం. పాపము వలన వచ్చే జీతము మరణము. వెరీ గుడ్. రైట్. మంచి ప్రైజ్ ఉంది నీకు. తర్వాత యూదరాజు. ఆ తర్వాత డాని. మీ ఆయన పేరు ఏం పేరు? రామానాయుడు. ఓకే. ఏం చదువుతుండవు? సండే స్కూల్కి వస్తుండవా రెగ్యులర్గా? వెరీ గుడ్. సరే, కంఠస్థ వాక్యం చెప్పు. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ యువరాజు. ఐ ఆమ్ స్టడీ ఇన్ 2nd క్లాస్. మై ఫాదర్ నేమ్ ఇస్ రామనాయుడు. ఇర్మియా 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. వెరీ గుడ్. రైట్. దాని వచ్చి కంఠస్థ వాక్యం తెలియజేస్తాడు. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ ఐజక్ జోసెఫ్. మై నేమ్ ఇస్ డానీ. ఐ am studying in 3rd class. My father name is మనోహర్. కీర్తనలు 115:13 వచనం. పిన్ననేమి పెద్దనేమి తల ఎందు
భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. వెరీ గుడ్, రైట్. తర్వాత గౌతమ్ వస్తాడు. వెరీ గుడ్. మీ నాయన పేరు ఏం పేరున్నా? మై నేమ్ ఇస్ గౌతమ్. యా గౌతమ్ గౌతమ్. ఎస్, చెప్పు. ఏం పేరు? రైట్, గౌతమ్. వెరీ గుడ్. డాడీ పేరు? ప్రకాశం. సరే, ఏం చదువుతున్నావు? ఎల్కేజీ. సరే, కంఠస్థ వాక్యం చెప్పు. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ గౌతమ్. ఐ am studying LKG. Our father name is ప్రకాశం. పదహైదు రెండు యెహోవాయే నా బలము. రైట్. అందుకే దేవుడు బలం ఇచ్చాడంట ఆయనకు. అందుకే యెహోవాయే నా బలం. వెరీ గుడ్. ఆకాశ్ వచ్చి ఒక కంఠస్థ వాక్యం ఇస్తాడు. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ ఆకాష్. ఐ am studying second class. My father name is రాఘవేంద్ర. కీర్తనలు 25:5 నీ పాట అన్నిటియు యెహోవా చప్పబడును గాక. వెరీ గుడ్. అబ్బ పేరు పేరు? మీ అబ్బ పేరు? నారాయణ. యా నారాయణ. రైట్. వెరీ గుడ్. చాలా వందనాలు. తర్వాత యువతేజ్ వచ్చి కంఠస్థ వాక్యం. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ యువతేజ. మై ఫాదర్ నేమ్ ఇస్ ధర్మరావు. ఐ am studying 7th class. కీర్తనలు 151, 2, 3 వచనాలు. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ నామం యందు దేవునిని స్తుతించుడి. ఆయన బలము ప్రసిద్ధి చేయి ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమకారుని బట్టి ఆయనను స్తుతించుడి. సర్వమండల సితారముతో ఆయన స్తుతించుడి. మహాప్రభుని బట్టి ఆయన స్తుతించుడి. భూరధ్వనితో ఆయనను స్తుతించుడి. రైట్, వెరీ గుడ్. తర్వాత జాను వచ్చి వాక్యం వినిపిస్తాడు. తర్వాత సువర్ణ రాణి సిద్ధంగా నండి. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ జాన్. మై ఫాదర్ నేమ్ ఇస్ లత్తయ్య. ఐ am studying 7th class. కీర్తన 128 మొదటి నుంచి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడుచుకుని వారు ధన్యుడు. నిశ్చయముగా నీ చేతి కష్టార్జితము నీవు అనుభవించదు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షావళి నుండును. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వల్ల నుండును. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగ ఆశీర్వదించబడుదురు. సియోనులో ఉండి యెహోవా నేను ఆశీర్వదించుటగాక. నీ జీవిత కాలం అంతయు యెరూషలేము క్షేమం కలుగుట చూచుదువు. నీ పిల్లలను చూచుదువు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. వెరీ గుడ్. సువర్ణ రాణి వచ్చి కంఠస్థ వాక్యం వినిపిస్తుంది. అందరికీ వందనాలు. నా పేరు సువర్ణ రాణి. ఐ am studying UKG. మొదటి కొరింథీ 10:13 దేవుడు నమ్మదగిన వాడు. వెరీ గుడ్. నీకు ప్రైజ్ స్పెషల్గా ఇద్దాంలేమ్మా, అట్లా ధైర్యంగా చెప్పాలా. రైట్, రాసుకున్నది గుర్తుగా. అమృత వచ్చి కంఠస్థ వాక్యం వినిపిస్తుంది. గట్టిగా. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ అమృత. I am studying 2nd class. My father name is యోసేపు. కీర్తనలు 103:13 తండ్రి తన కుమారుల ఎడల జారిపడినట్లు యెహోవా తన యందు భయభక్తుల వారి ఎడల జారిపడును. వెరీ గుడ్, రైట్. మీ అబ్బాయికి వినపడింది కదా? వెరీ గుడ్. తర్వాత పల్లవి వచ్చి కంఠస్థ వాక్యం వినిపిస్తుంది. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ పల్లవి. ఐ am studying 2nd class. మై ఫాదర్ నేమ్ ఇస్ ప్రకాశం. కీర్తనలు 23:1 యెహోవా నా కాపాడి నాకేమీ కాదు. వెరీ గుడ్ అమ్మా. తనుజ వచ్చి
కంఠస్థ వాక్యం వినిపిస్తుంది. ఆ తర్వాత భారతి కూడా రెడీగా ఉండాలా. తనుజ. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ తనుజ. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 7th క్లాస్. మై ఫాదర్ నేమ్ ఇస్ వెంకటయ్య. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. థ్యాంక్ యూ. వెరీ గుడ్. రైట్. భారతి. వై భారతి. జీ భారతి. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ భారతి. ఐ ఆమ్ స్టడింగ్ ఇన్ 2nd క్లాస్. మై ఫాదర్ నేమ్ ఇస్ జయపాల్. మత్తయి సువార్త 12:36. మనుషులు పలుకు వ్యక్తమైన ప్రతి మాటను గూర్చి విమర్శం దినమున లెక్క చెప్పవలసి ఉండును. వెరీ గుడ్. తర్వాత మేఘన వచ్చి కంఠస్థ వాక్యం వినిపిస్తుంది. తర్వాత అమూల్య కూడా రెడీ ఉండాలి. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ మేఘన. ఐ ఆమ్ స్టడింగ్ ఇన్ LKG. మై ఫాదర్ నేమ్ ఇస్ జయపాల్. కన్నేటి వాక్యం కీర్తన 92:1. మంచిది. వెరీ గుడ్. మంచిది. చాలా వందనాలమ్మా. రైట్. తర్వాత మేఘన. అమూల్య. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ అమూల్య. ఐ ఆమ్ స్టడీ 2nd క్లాస్. మై ఫాదర్ నేమ్ ఇస్ 4th. మై ఫాదర్ నేమ్ ఇస్ రాఘవేంద్ర. ఆది కాండము 17వ వచనం 1వ వచనం. నేను సర్వశక్తి గల దేవుడు అని. వెరీ గుడ్. రైట్. ఆయన ఎవరు? సర్వశక్తి గల దేవుడు. తర్వాత వై భారతి. భారతి అయిపోయింది. తర్వాత మహిమ. భారతి. రమ్మ. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ భారతి. ఐ స్టడీ ఇన్ 4th క్లాస్. మై ఫాదర్ నేమ్ ఇస్ ప్రకాశం. కీర్తనలు 91 అధ్యాయం 11 వచనం. నీ మార్గం అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. గుడ్. మహిమ. హర్షిత వచ్చి కంఠస్థ వాక్యం వినిపిస్తుంది. తర్వాత సంధ్య కూడా రెడీ ఉండాలి. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ హర్షిత. మై ఫాదర్ నేమ్ ఇస్ రాజేంద్ర ప్రసాద్. ఐఎమ్ స్టడింగ్ ఇంటర్ 2nd ఇయర్. కీర్తనలు 130 అధ్యాయం 1 నుంచి. యెహోవా అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ప్రార్థన ఆలకించుము, నీ చెవి ఒగ్గి నా అర్థాన్ని వినుము. యెహోవా నీవు చేసిన దోషములన్నిటిని కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నిలవగలడు? ఆయన చేసిన కార్యములు బట్టి ప్రభువా నేను నిన్ను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొనుచున్నాను. గుడ్. రైట్. తర్వాత వివియానా కంఠస్థ వాక్యం వినిపిస్తుంది. తర్వాత చివరిగా హెప్సిబా కంఠస్థ వాక్యం. మై నేమ్ ఇస్ వివియానా. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 8th క్లాస్. మై ఫాదర్ నేమ్ ఇస్ ధర్మారావు. ఆత్మఫలములు. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. థ్యాంక్ యూ. గుడ్. హెప్సిబా. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ హెప్సిబా. ఐ ఆమ్ స్టడింగ్ 1st క్లాస్. మై ఫాదర్ నేమ్ ఇస్ మనోహర్. హెబ్రీ 13:1. ఆతిథ్యము చేయ మరొకటి. గుడ్. రైట్. సరే. సంధ్య చివరిగా సంధ్య కంఠస్థ వాక్యం వినిపిస్తుంది. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ సంధ్య. మై ఫాదర్ నేమ్ ఇస్ రాజు. ఐఎమ్ స్టడీ 10th క్లాస్. ఇప్పుడు నేను చెప్పబోయే వాక్యం కీర్తనల గ్రంథం 1:1. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి.
యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను. ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయన స్తుతించి ఆయన నామమున గనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. గుడ్, వెరీ గుడ్ అమ్మా. చక్కటి పిల్లలు. ఎస్వీర్ చిన్న పాట పాడతాడు. ఎస్వీర్కి ఒక మంచి స్పెషల్ గిఫ్ట్ ఉంది. రా ఎస్వీర్, రా. వెరీ గుడ్. నీకు ప్రైజ్ ఉందా ఎస్వీర్? సరేమ్మా. కంఠస్థ వాక్యాలు పిల్లల ద్వారా దేవుడు వారిలో ఉంచిన జ్ఞానాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతించాలి. మనకు కూడా చాలా వరకు కంఠస్థ వాక్యాలు అనుభవపూర్వకంగా అయితే ఉంటాం, కానీ పూర్తిగా మనకు జ్ఞాపకం తక్కువే. సరే, ఇంతటితో మరి ఈ సండే స్కూల్ కార్యక్రమాన్ని ముగింపులోకి వచ్చాము. చివరిగా ప్రార్థనతో ఈ సండే స్కూల్ కార్యక్రమాన్ని ముగిద్దాం. ప్రతిభ వచ్చి ప్రార్థన చేసి సండే స్కూల్ కార్యక్రమాన్ని ముగిస్తాం. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలో ఉంచండి. సర్వకృపానిధి యగు దేవ, సర్వ సృష్టికర్త, మా దేవ, మా రాజా, మాకై ఈ లోకాన్ని కరుదించి మమ్మల్ని సృష్టించిన మహాప్రభువ, నీకే స్తోత్రములు తండ్రి. గత కాలమంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకే స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, ముగింపు వరకు మీరే మాకు తోడుగా నీడగా ఉండి నడిపించిన భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకే స్తోత్రములు తండ్రి. నాయన, అవునైనా కంఠస్థ వాక్యాల విషయంలోనేమి, స్కిట్లో విషయంలోనేమి, పాటల విషయంలోనేమి, అన్ని విషయాలలో నిన్ను గడపరుచుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకే స్తోత్రములు తండ్రి. నాయన, ముందున్న కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. సంఘాన్ని కాపాడండి తండ్రి. సంఘంలో వృద్ధులు ఉన్నారు, వృద్ధులను కాపాడండి తండ్రి. చంటి పిల్లల నుంచి వృద్ధుల వరకు కాపాడండి యేసయ్య. గత సంవత్సరం అంతా మమ్మల్ని మీ కాపుదలలో కాచినందుకు నీకు స్తోత్రములు తండ్రి. ముందున్న సంవత్సరంలో కూడా మీరే తోడుగా నీడగా ఉండండి నాయన. మీ కృప, మీ దయ మాతో ఉంచి నడిపించండి నాయన. అవును తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామంని హెచ్చించుకుంటూ యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా వందనాలమ్మా అందరికీ. ఈ సండే స్కూలు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా సోదరులు చక్కగా కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు. వారికి చాలా వందనాలు. ఎందుకంటే సంఘములో పిల్లలు మరి దేవుని సన్నిధిలో దేవుని గురించిన వాక్యాలు, దేవుని గురించిన సంగతులు కిట్టు ద్వారా కానీ, అలాగే వాక్యరూపకంగా కానీ మరి వారికి సమయాన్ని కేటాయించుకొని కార్యక్రమాన్ని జరిపిన సోదరులు ముగ్గురికి కూడా సంఘం తరపున చాలా వందనాలు. ఇంకా పిల్లలు చాలా మంది ఉన్నారు మన సంఘంలో. అందరినీ కూడా దాదాపు ఇప్పుడు 36-37 మంది దాకా పిల్లలు చక్కగా మరి సండే స్కూల్ కార్యక్రమంలో పాలు పొందారు. ఇంకా మన సంఘం చాలా పెద్దది కనుక దాదాపుగా ఇంకా పిల్లలు ఉన్నారు. అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమానికి కుటుంబం అందరూ కూడా కుటుంబంలో చాలా మంది పిల్లలు ఉన్నారు మన సంఘంలో. ఇంకా అందరినీ కూడా సిద్ధపరిచి చిన్న పిల్లలే వారందరినీ కూడా మనమంతా సంఘంలో సండే స్కూల్కి పంపించినట్లయితే దేవుని సన్నిధిలో వారు ఎదిగి ఒక ప్రయోజకులుగా సంఘానికి, మన కుటుంబానికి, మన సంఘానికి ఎంతో మేలుకరంగా ఉంటారు. సరే, ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. తదుపరి ఒకరు ప్రార్థన చేస్తారు పిల్లలు, ఎందుకంటే చిన్నపిల్లలు